వీడియోలో మనం సంవర్గమానాలు లేదా లాగరిథమ్స్ అంటే ఏంటో సవివరంగా ఉదాహరణలతో నేర్చుకున్నాం. ఈ వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఈ క్రింది సమీకరణాలను సంవర్గమాన రూపంలో రాయండి. మొదటిది 100 = 10^2. మనం ఏం నేర్చుకున్నాం గత వీడియోలో? లాగ్ ఘాత విలువ టు ది బేస్ అంటే భూమి ఈక్వల్ టు ఘాతాంకము. ఇచ్చిన ఉదాహరణలో భూమి ఎంత? 10, ఘాతాంకం ఎంత? 2, ఘాత విలువ 100. కాబట్టి లాగ్ బేస్ ఎంత అవుతుందండి? 10, ఘాతాంకం 2 = అవతల ఉంటుంది, ఘాత విలువ 100. కాబట్టి లాగ్ 100 టు ది బేస్ 10 = 2. రెండవ ఉదాహరణ 1/81 = 3/c. 1/81 అనేది ఘాత విలువ అవుతుంది, 3 అనేది భూమి, c అనేది ఘాతాంకం. కాబట్టి లాగ్ కింద భూమిలో 3 ఉంటుంది, ఘాతాంకము c ఉంటుంది, కి కుడి పక్కన లాగ్ పక్కన పెద్ద సైజులో మనం 1/81 ఘాత విలువను రాస్తాం. చదివేటప్పుడు లాగ్ 1/81 టు ది బేస్ 3 = c అవుతుంది. మూడవ ఉదాహరణ 2 పవర్ -2 = 1/4. 2 అనేది భూమి, -2 అనేది ఘాతాంకము, 1/4 అనేది ఘాత విలువ. కాబట్టి లాగ్ భూమి కింద g కింద 2 రాస్తాము చిన్నగా, అవతల ఘాతాంకం -2, లాగ్ పక్కన పెద్ద సైజులో 1/4. కాబట్టి లాగ్ 1/4 టు ది బేస్ 2 = -2 అవుతుంది. ఈ క్రింది సమీకరణాలను ఘాత రూపంలో రాయండి. ఒకటో ఉదాహరణ లాగ్ 1/125 టు ది బేస్ 5 = -3. భూమి ఎంత? 5, ఘాతాంకం ఎంత? -3, ఘాత విలువ 1/125. కాబట్టి 5 యొక్క -3వ ఘాతము 1/125. 5 పవర్ -3 = 1/125 అవుతుంది. రెండవ ఉదాహరణ x = లాగ్ 9 టు ది బేస్ 2. x అనేది ఘాతాంకం అవుతుంది, భూమి అనేది 2 అవుతుంది, 9 అనేది ఘాత విలువ. కాబట్టి 2 యొక్క xవ ఘాతము 9. 2/x = 9 అవుతుంది. ఇంకొక ఉదాహరణ లాగ్ 2 టు ది బేస్ 2 = 1. ఇక్కడ భూమి 2, ఘాతాంకము 1, ఘాత విలువ 2 అంటే 2 యొక్క 1వ ఘాతము 2 అవుతుంది. 2/1 = 2. ఏం నేర్చుకున్నామండి వీడియోలో? ఘాత రూపం నుంచి సంవర్గమాన రూపంలోనికి, సంవర్గమాన రూపం నుంచి ఘాత రూపంలోనికి సమీకరణాలను ఎలా మార్చి రాయాలో ఉదాహరణలతో నేర్చుకున్నాం.